Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream until I... హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. గత వీక్ అంతా, లాస్ట్ వీక్ ఎంత బాగా స్పెండ్ చేసామంటే మాకు షార్ట్ వీక్ కదా, సో ఎక్కువ హాలిడేస్ వచ్చినాయి అనమాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, సో కంటిన్యూస్గా 4 days హాలిడేస్ వచ్చినాయి. చాలా బాగా టైం స్పెండ్ చేసాము మొత్తం ఫ్యామిలీ అంతా. అదంతా అయితే మీతో షేర్ చేసుకుంటాను. మాకు ఏంటంటే బ్యాంక్ హాలిడేస్ లాగా అనమాట. సో మొత్తం వీకెండ్ అంతా కలిసి వచ్చింది హాలిడేస్లోని. అండ్ పిల్లలకు కూడా స్కూల్ లేదు. కానీ థర్స్డే బ్యాప్టిజం అంటున్నాం, ఫస్ట్ కమ్యూనియన్ అయింది కదా. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రైడే. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మంచిగా కామెంట్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెట్టారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మేము కూడా ఫ్యామిలీగా ఎంత హ్యాపీ అండ్ ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యామో, అది ఏంటంటే అదొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. మీతోటైతే అది ఎందుకు అనేది అయితే చెప్తాను. ఈయనైతే అక్కడ ఉన్నప్పుడే ఏడ్చేశారు. నేను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను అనమాట. నా ఫేస్లో లైట్గా అంటే అలా కనిపిస్తుంది, కానీ ఈయన కనిపెట్టేస్తారు అనుకోండి, బట్ బయట వాళ్ళకైతే తెలీదు. సో చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకుంటాను ఎమోషన్స్ని. తొందరగా బయట పడినా అనమాట. ఏడుపు అనేది బయటకు రానిను. ఎందుకంటే మనం ఎవరో ఒకళ్ళమన్నా ఏడిస్తే ఒకళ్ళు స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపించాలి. ఇద్దరు ఏడుస్తూ కూర్చున్నారంటే పిల్లలు భయపడిపోతారు. ఎందుకని ఏడుపు, ఎందుకని అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఏంటి అంటే, మాది లవ్ మ్యారేజ్ కదా. సో నేను బేసిక్గా హిందూ అమ్మాయిని, హిందూ దీనిలో పెరిగిన దాన్ని. అండ్ ఈయన క్రిస్టియన్. సో పెళ్ళవ్వక ముందు చాలానే అయినాయి అనుకోండి. అందరూ లవ్ మ్యారేజ్లో అయ్యే ప్రాబ్లమ్స్, గొడవలు చాలా అంటే చాలా. బట్ ఏంటంటే అత్తయ్య ఒక మాట అనేవాళ్ళంట, నేను అంత ఇదిగా మారను, నేను క్రిస్టియన్ దీంట్లోకి రాను. సో ఫ్యామిలీ ఎప్పుడైనా కూడా ఒక నావలో పయనిస్తే మొత్తం ఫ్యామిలీ కుటుంబం అంతా కలిసి ఒక చోటుకి వెళ్తాం, లైక్ ఒక టార్గెట్కి వెళ్తాం. ఒక్కొక్క కాలు 2 నావల్లో పెడితే అంటే డెస్టినేషన్ అనేది ఎటు తేలదన్నమాట. సో 2 వైపులుగా ఉండకూడదు, ఏదన్నా ఒకవైపుగా ఉండాలి. సో అత్తయ్య ఏంటంటే నేను మారనేమో అని చెప్పి అన్నారంట. అంటే ఈయన అన్నారంట, ఏదో ఒక టైం దొరుకుతుంది, ప్రేయర్ చెప్దాము అని అన్నారంట. సో అలా నన్ను ఎందుకు రాకూడతావు? నేనా నువ్వు చెప్పింది అక్క కదా, నువ్వు చెప్పింది అక్కని కొట్టు ప్రాసెస్ లాగా కనెక్షన్. అసలు నేను ఎట్లా ఇంత ఇదిగా ఎంత బిలీఫ్ లోకి ఎలా వచ్చాను చేసుకుంటే మీరు మామూలుగా షాక్ అవ్వరు. అంత పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే నేను చెప్పాలి అనుకున్న టైం చెప్పాను అనుకుంటున్నాను. చాలా మంది అడిగారు కూడా, చెప్పండి షేర్ చేయండి అని చెప్పి బయట. అంటే లైక్ వెళ్తే బాగోదేమో అనమాట, అందుకని చెప్పట్లేదు. ఏంటంటే ఈ బిలీఫ్లోకి వచ్చేసిన తర్వాత ఇంకా అసలు కంప్లీట్గా అనమాట, లైక్ ఇంత హ్యాపీగా, ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ఫుల్గా, ఇంత కనెక్టెడ్ టు గాడ్ నేను అసలుకి ఎప్పుడు లేనమాట. ఈ వీక్ అంతా ఎంత బాగా గడిచిందంటే, అసలు కమ్యూనియన్ తీసుకున్న తర్వాత ఈ వీక్ అంతా వైట్ వీక్ అనమాట. లక్కీగా అసెన్షన్ రోజే వేడిక కమ్యూనియన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఈ వీక్ అంతా వైట్ వీక్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. లైక్ కమ్యూనియన్ తీసుకున్న పిల్లలందరూ ప్రతిరోజు హల్వాని వేసుకుని కూర్చుంటారు మాస్లోని. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది చేస్తారనమాట, ఒక్కొక్క ఫీస్ట్ లాగా.
సో థర్స్డే ఎలాగో వెళ్ళాం కమ్యూనియన్కి, అండ్ ఫ్రైడే కూడా వెళ్ళాల్సి వచ్చింది, అండ్ సాటర్డే సండే. సో కంటిన్యూస్గా 4 days అనమాట. అసలు ఎంత బాగుందో. ఫ్రైడే నేను వెళ్ళలేకపోయాను, బాగా ఇదిగా అనిపించింది, అండ్ కుట్టోడు కూడా కోఆపరేట్ చేయడు చర్చ్లో అని అనిపించింది. సరే పైగా ఎంతసేపు పడుతుందో కూడా తెలీదు అని చెప్పి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. ఈయన ఇంకా బాబు వెళ్ళారు, అండ్ సాటర్డే సండే వెళ్ళాం అనమాట మేమైతే. ఇది వచ్చి సాటర్డే వ్లాగ్, అంటే సాటర్డే సండే 2 కలిపి చేశాను, 2 రోజులు కలిపి. నేనేంటంటే సీరియస్గా రాస్తున్నాను, లిస్ట్ రాస్తున్నాను అనమాట గ్రాసరీస్ది. నాకు పట్టాన గుర్తుండి సావట్లేదు. తెగ ఆలోచిస్తున్నాను ఏమన్నా మర్చిపోతానా ఏంటి అని చెప్పి. సో గుర్తొచ్చినంత వరకు అయితే రాశాను. చాలా వరకు లేవు. లాస్ట్ వీక్ అంతా అంతగా షాపింగ్ చేయలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే వీక్లీ తీసుకుంటాం, కొన్ని ఉంటాయి తీసుకోవాల్సినవి, అండ్ ఎందుకో అస్తమాన ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. అది ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా ఎంతో కొంత అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట, అట్లీస్ట్ 2-3 daysకి ఒకసారి అన్నా. సో లాస్ట్ వీక్ అంతా పెద్దగా వెళ్ళలేదు, పాలు పెరుగు వీటికే. సో ఇంకా అన్నీ రాసి తీసుకుని వచ్చేస్తాను అని అన్నారు, ఎందుకంటే సండే మళ్ళీ చర్చ్కి వెళ్ళాలి, అండ్ సాటర్డే ఈవినింగ్ వెళ్ళాలి. సో వంట అది ఇబ్బంది అయిపోతుంది, ముందే చేసి పెట్టేసుకుంటే మేలు మనం అన్నట్టుగాని ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకుందాం అని లిస్ట్ అయితే రాసి ఇమ్మని చెప్పారనమాట. సరే అని చెప్పి ఇంకా ఆలోచించి రాస్తున్నాను. అంత కష్టపడి రాశానే కానీ కొన్ని మర్చిపోయాను. అదేం అలా అయిపోద్ది ఎంత చేసినా కూడా. ఇక్కడ ఏంటంటే సీరియస్గా రాసిస్తే ఈయన కూడా రాస్తున్నారు కదా, ఏంటి రాస్తున్నారు అబ్బా అని చెప్తే చూశాను అని రాశారు. నాకు ఎంత నవ్వు వచ్చిందో అదే నవ్వుకుంటున్నాం ఇద్దరం అని. ఇంకా లాస్ట్ వీక్ ఇంటికి అదే అంకుల్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు కీమా చేశాను. అప్పుడు బాగా నచ్చేసింది అనమాట అందరికీ. ఇంకా ఈయన ఏంటంటే మళ్ళీ కీమా తీసుకొస్తాను అట్లానే చెయ్యి అని అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకుందాం అన్నట్టు. నాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే వాళ్ళు వ్యాక్యూమ్ పెట్టాలి, అండ్ బట్టలు కొన్ని ఎమర్జెన్సీ బట్టలు వాష్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ వాష్ బిన్లోనే ఉన్నాయి, అండ్ పొంగి పొర్లుతున్నాయి. లాస్ట్ వీక్ అంతా వాష్కి వేయలేదు, అసలు కుదరలేదన్నమాట. చర్చ్కి తిరగటమే సరిపోయింది, అసలు అవ్వలేదు చేయటానికి. ఇంకేంటంటే కొన్ని ఎమర్జెన్సీ బట్టలు ఉన్నాయి, అవి అట్లీస్ట్ హ్యాండ్ వాష్ అన్నా చేసుకుందాము అని చెప్పి మా పెద్దోడిని కింద పంపిస్తున్నాం అనమాట. సర్ఫ్ అవన్నీ కింద స్టోర్ రూమ్లో ఉన్నాయి, లైక్ వాష్ రూమ్కి ఎదురుగానే స్టోర్ రూము. సో లాండ్రీ రూమ్ దగ్గర వెళ్ళి తీసుకురామ్మకు వస్తా అని చెప్తేనే ఇంకా వాడు వెళ్తున్నాడు అనమాట కిందకి. సో అవన్నీ హ్యాండ్ వాష్ చేయాలి, చాలా వర్క్స్ ఉండినాయి. సాటర్డే అయితే అసలుకి, సండే కొంచెం రిలాక్స్ అయ్యాం కానీ సాటర్డే మాత్రం అదిరిపోయే లెవెల్లో వర్క్స్ అనమాట. నాకైతే మైండ్లో టెన్షన్, మా కుట్టోడు గ్యాప్ ఇవ్వకపోతే ఎలాగా, పడుకోకపోతే ఎలాగా అని చెప్పి. బట్ ఎంత లక్కీగా అంటే ఆ రోజు అసలు ఎంత మధ్యాహ్నం వరకు పడుకునే ఉన్నాడనమాట. అస్సలకి గోల్ చేయలేదు, అసలు లేవలేదు. నేను వ్యాక్యూమ్ పెట్టినంతసేపు వాడు పడుకునే ఉన్నాడు. ఎంత సర్ప్రైజింగ్గా అనిపించిందో, అంటే అంత టైర్డ్ అయిపోయాడు అనమాట. ఒక్కటే ఆడుతున్నాడు ఇద్దరితోని. సో ఆడి ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. ఇంకా అలా పడుకున్నాడు. నేను ఇంకా ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుని ఎంత హ్యాపీ అయిపోయానో. ఏంటంటే మెయిన్ నాకు ఇల్లు క్లీన్గా ఉంటే ఎంత మైండ్కి భలే రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ఇల్లు క్లీన్ లేకపోతే కనుక పిచ్చెక్కిపోద్ది. నేను వర్క్ చేస్తున్నా వర్క్ చేయకపోయినా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఎప్పుడు చూడు. అదేంటో అదొక ఓసిడి బ్రెయిన్ ఏమంటారు ఎఫెక్ట్లు అనుకుంటా. గట్టు క్లీనింగ్ దగ్గర నుంచి వ్యాక్యూమ్ పెట్టే వరకు ఏమంటారు అది అయిపోవాల్సిందే అనుకుంటే కనుక రోజు పెడుతూ కూర్చోను. కిచెన్ అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అనుకోండి, ప్రతి పూట వంట చేయంగానే క్లీన్ చేసేసుకుంటాను. కానీ వ్యాక్యూమ్ మాత్రం రోజు పెట్టడానికి అయితే అవ్వదు, వీక్లీ ట్వైస్ అట్లాగా. ఈ మధ్య కొన్నిసార్లు అయితే వీక్లీ వన్స్ అయిపోతుంది సిచ్యువేషన్. అయినా కూడా ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటాను. పిల్లలు కదా, సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో ఎప్పుడు ప్రతిరోజు ఊడ్చుకుంటూ ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది. ఇంకా ఏంటంటే బెడ్రూమ్స్ మాకు కార్పెట్లు కాబట్టి ఇంకా అదొక ఇదనమాట. ఎలాగలో అయితే పనులు అయితే అయినాయి. ఆ రోజైతే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా నాకు ఈయనకి వీకెండ్ వచ్చిందంటే
ఏం వండుకోవాలి, ఏం చేయాలి, ఏం తినాలి ఇదే అనమాట. ఇంకా ఏంటంటే నాకు చూపిస్తున్నారు ఒక రీలు, కొత్తగా ఏదో రెస్టారెంట్ ఉంది సోలనాలో, అదేదో బాగుందంట, ట్రై చేద్దామా అని. నాన్న ఇప్పుడప్పుడు ఏం వద్దు, అసలు బయటికి వెళ్ళే ప్రోగ్రామే పెట్టద్దు, ఎందుకంటే బోల్డ్ పనులు ఉన్నాయి, ఈవినింగ్ ఎలాగో చర్చ్కి వెళ్ళాలి, ఇవన్నీ తిరుగుతూ టైర్డ్ అయిపోతాం, మెయిన్ చర్చ్కి వెళ్దాం అని చెప్పి నేను అంటా ఉన్నా అనమాట. ఇంకా నేను ఈ అంట్లన్నీ సర్దేలోపు ఈయన బట్టలు నానబెట్టేస్తా అని చెప్పి బకెట్లో వాటర్ పడుతున్నారు. యాక్చువల్గా 2 బకెట్లు ఉండినాయి. అది ఏమైందంటే లాస్ట్ సమ్మరు మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, మా కుట్టోడు పుట్టిన కొత్తల్లో అస్తమానం డ్రెస్సులు అవుతాయి కదా వాడికి పుట్టంగానే. సో అస్తమాను వాష్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఎవ్రీడే హ్యాండ్ వాష్ చేసేవాళ్ళం. ఎవ్రీడే కిందకి వెళ్ళి వాష్ చేయలేక స్లాట్ కూడా దొరకదు రోజు చేసుకోవాలి అన్నా కూడా. ఆ 4 చిన్న చిన్న గుడ్డ ముక్కలకి ఎందుకులే కిందకి వెళ్ళేది అన్నట్టుగా ఇంక ఇంట్లోనే వాష్ చేసేవాళ్ళం. సో ఒక బకెట్ ఏమైందంటే అప్పుడు జారి పడిపోయింది. సో ఒక బకెట్ ఇరిగిపోయింది, ఒకటే మిగిలింది. ఇంకా ఎట్లా తిప్పాలంటే హ్యాండ్ వాష్ చేయాలి అంటే ఆ ఒక బకెట్లోనే నానపెట్టి మళ్ళీ ఆ ఒక బకెట్లోనే జాడిచ్చి పిండి పెట్టి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి ఆరేయాలన్నమాట. సో ఆ ప్రాసెస్ అంతా తెలుస్తుంది ప్రాబ్లం ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా సరే నానబెట్టడం అయితే పెట్టారు. ఇంకా ఈయన బయటకు వెళ్ళిపోతాను, ఇంకా నువ్వే చూసుకోవాలన్నారు. నా మెయిన్ ఇదేంటంటే ఎండపోయేలోపు పెట్టేయాలి. ఎందుకంటే ఇక్కడ స్టాక్హోమ్లో ఎండ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోయిద్ది, సడన్గా వెళ్ళిపోద్ది, అర్థమే కాదు. ఇప్పటివరకు ఎండగానే ఉంది కదా, అదేమైపోయిందబ్బా అనిపిస్తుంది. అందుకని అనమాట నా టెన్షను. ఇంకా వీడు పడుకోబెట్టేశాను, హ్యాపీగా పడుకున్నాడు. నాకు ఆ రోజు నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, వీడు పడుకుంటే హాఫ్ డే నా సగం ఏంటి 100% పనులన్నీ అయిపోయినాయి అనమాట. అంతా క్లీన్ చేసేసుకున్నాను అసలు సూపర్ ఇదిలాగా. ఇంకా ఏంటంటే అన్ని పనులు అయిపోయినాయి, లేచాడు, భలే హ్యాపీగా లేచాడు. నాకు ఎంత బాగా అనిపించిందో అసలుకి, ఎంత హ్యాపీగా పడుకొని లేచాడు అని చెప్పి. యాక్చువల్గా లాస్ట్ వీక్ కమ్యూనియన్కి ముందు రోజు అనుకుంటా, బహుశా అంటే వెన్స్డే అనుకుంటా, నేను హెయిర్ కట్ చేయించాను. మీరు గమనించారో లేదో, నేనంటే లాస్ట్ వ్లాగ్లో చెప్పడం మర్చిపోయాను ఆ విషయాన్ని. ఇంట్లోనే చేసుకున్నాము, హెయిర్ కట్ ఈయనే చేశారు. నేను చెప్పాను అనమాట ఇట్లా చేయాలి అంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఈయన కట్ చేస్తూ ఉన్నారనమాట. అదైతే వీడియో నేను యూట్యూబ్ షార్ట్గా పెడతాను తొందరలోనే. అది కొంచెం టైం పడుతుంది ఎడిట్ చేయడానికి, సో పెడతాను. ఇంకా భలే వచ్చింది అసలు, నిజంగా చాలా సర్ప్రైజ్ అయిపోయాము ఆ కటింగ్ చూసుకున్న తర్వాత. అసలు ఈ మాత్రం దానికి సెలూన్కి వెళ్ళి ఎన్ని డబ్బులు వేస్ట్ చేస్తారో అనిపిస్తుంది. చాలా ఈజీగా అయిపోయిందనమాట. కొంచెం ధైర్యం కావాలి అండ్ కొంచెం తెలివి కావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు దానికి. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకేంటంటే భలే అనిపించింది అనమాట నాకు. అది ఎందుకు చెప్తున్నా అంటే, ఈయన నాది కట్ చేసేసిన తర్వాత ఈయన అన్నారు నాకు కూడా కట్ చేయి నువ్వు అని. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ట్రిమ్మర్ తోటి నేను ఇప్పటివరకు అంత ఐడియా లేదు, ట్రిమ్మర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అని. మరీ షార్ట్ అయిపోయింది అంటే కనుక కమ్యూనియన్ రోజు అసలు వెళ్ళాలి కదా చర్చ్కి, బాగోదు, లుక్ అంతా పాడైపోతుంది, వద్దు బయటికి వెళ్ళి కటింగ్ చేయించుకోండి అన్నాను. కానీ అప్పుడు కుదరలేదన్నమాట ఇంక బయటకు వెళ్ళటానికి. సో సాటర్డే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకున్నారు. ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ మిడిల్ ఈస్ట్ వాళ్ళు చేస్తారనమాట, సెలూన్లు వాళ్ళే ఎక్కువ ఉంటాయి. సో ఆడికి వెళ్ళి చేశారు కదా, ఏదో రకంగా చేశాడు. ఏంటి ఇట్లా చేసుకున్నారు అంటే, ఏం చేస్తాం, వాడికి ఎన్ని చెప్పినా ఇదే వచ్చు వాడికి, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఈ కటింగ్ ఒక్కటే చేస్తాడు అని అన్నారు. నాకు అనిపించింది ఇంకా నేను కూడా నేర్చుకుని ఎట్లాగొట్లో నాకు అంటే లైక్ ఈయనకి ఇంకా మా పెద్దోడికి నేనే చేస్తే పోయిద్ది కటింగ్ అని. ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ హెయిర్ కట్స్ అన్నీ ఇంట్లోనే చేసుకుంటారండి, అస్తమాను బయటకైతే వెళ్ళి చేయించుకోరు. సో చూడాలి, ఈసారి అన్న ట్రై చేయాలి. ఇంకా కీమా తీసుకుని వచ్చారు, కడిగిచ్చారు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో కూర అయిపోయింది. నేను ఆల్రెడీ అన్నం వండేసేసి ఉంచా అనమాట, లేట్ అవ్వకూడదని చెప్పి. సో టైంకి తిన్నాం, కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్నాము, చర్చ్కి వెళ్ళాము, భలే అనిపించింది అసలు. ఇంకా అది అయిన తర్వాత కార్ వాష్ చేయించుకుందాం. చూస్తున్నారుగా అద్దం మీద ఎంత దుమ్ముగా ఉందో, పొట్టు పడతా ఉంటుంది అనమాట. ఇక్కడ సమ్మర్ అంతా పొడిలాగా రాలుతూ ఉంటుంది, అది భలే చిరాకు అనిపిస్తుంది. అది
ముక్కులోకి వెళ్తే చాలా ఇబ్బంది అనమాట, ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది, చాలామందికి నోస్ బ్లీడింగ్ కూడా అయిపోద్ది అనమాట. ఇంకా అదేంటంటే క్లీన్ చేయించుకుందాం, చాలా రోజులు అయిపోయింది కదా అన్నట్టుగా అన్నారు. ఇంకా సరేలే, మా కుట్టోడు కూడా ఎప్పుడు చూడలేదు అసలుకి ఈ కార్ వాష్ది ఎప్పుడు తీసుకురాదనమాట వాడు పుట్టిన తర్వాత. సో వాడికి చూపిద్దాం అన్నట్టుగానే ఇంక వచ్చాము. వచ్చి ఆన్ అయిందో లేదో వాడికి టెన్షన్ వచ్చేసేసి భయపడిపోయాడు అనమాట. వాడికి ఆ రోజు భయం అంటే ఏంటో తెలిసింది. మాకు ఎంత నవ్వు వచ్చిందో అసలు వాడు భయపడుతూ ఉంటే. ఇంకా మా పెద్దోడు ఏంటంటే వాడికి అసలు ఏది తెలియకూడదు, లైక్ భయం తెలియకూడదు, నొప్పి తెలియకూడదు, ఏం తెలియకూడదు వాడి దృష్టిలో. సో ఇంకా వాడిని తీసేసుకొని ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు అనమాట. కార్ వాష్ అయినంతసేపు వాడు ఒళ్ళోనే ఉన్నాడు, మా పెద్దోడు ఒళ్ళో. నేను ముందర కూర్చున్నా, లైక్ అంటే పక్కనే కదా, చర్చే కదా అన్నట్టుగా నేను ముందు కూర్చున్నాను, వాడు వెనకాల కూర్చున్నాడు. లాంగ్ వెళ్తున్నాం అంటే కనుక ఖచ్చితంగా నేను మా కుట్టోడు పక్కనే కూర్చుంటా, ఎందుకంటే వాడు అంటే మధ్యలో ఆపడానికి ఎక్కడ అవ్వదు రోడ్ల మీద. సో అందుకని వెనకాలే కూర్చుంటాను, పక్కనే కాబట్టి ముందర కూర్చున్నా. సో మా పెద్దోడు ఎత్తు కూర్చున్నాడు అనమాట. వాడు భయపడిపోతున్నాడు, అమ్మ ఆగడు అని. మేమైతే నవ్వుతానే ఉన్నాం కార్ వాష్ అయినంతసేపు. భలే అనిపించింది. దాని తర్వాత నేను చెప్పాను, కారు స్నానం చేస్తుంది కుట్టోడు, భయమేం లేదు, ఇదిగో వాటర్ పోస్తుంది, సోప్ రాస్తుంది, స్నానం చేపిస్తుంది అని చెప్పి ఆ రైమ్స్ పాటలు అవి మోగిస్తూ ఉంటే కార్లోనే ఇంకా అలాగా సర్ప్రైజింగ్గా చూస్తున్నాడు అనమాట. డే బై డే వాడికి బాగా తెలివి పెరిగిపోతుంది, లైక్ తెలిసిపోతుంది అనమాట మనం మాట్లాడేవి, చుట్టుపక్కల జరిగేది మొత్తం అంతా తెలిసిపోతుంది. అండ్ లేస్ నుంచి అన్నీ అందేసుకుంటున్నాడు, దిగటానికి ట్రై చేస్తున్నాడు బెడ్ మీద నుంచి. చాలా లైక్ ఫాస్ట్గా డెవలప్మెంట్స్ అయిపోతున్నాయి అనమాట. అసలు అంత ఫాస్ట్గా ఎట్లా గడిచిపోతుంది నాకు ఇంకా గుర్తు. హాస్పిటల్ రూమ్లో ఇట్లా ఫస్ట్ టైం తీసుకుని ఫీడ్ చేయడానికి చూస్తే వెంటనే పాలు తాగడం మొదలెట్టాడు. అసలు ఎంత బాగా అనిపించిందో అది. ఇంకా నాకు అదే గుర్తు అనమాట. అప్పుడే పుట్టాడు, ఈయన నా దగ్గరే ఉన్నారు. ఇద్దరు పిల్లల్ని అన్నప్పుడు కూడా ఇండియాలో కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు డెలివరీస్కి. అది థర్డ్ టైము వీడికి అనేటప్పుడు ఈయన పక్కనే ఉన్నారు అన్న విషయం తలుచుకుంటే నాకు ఇంకా ఎంత బ్లెస్డ్గా అనిపిస్తుందో. ఆ ఫీలింగే దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు నాకు అలాగా అని చెప్పి. అది ఇంకా అలానే ఉంది. అప్పుడే ఇంత ఫాస్ట్గా గడిచిపోయిందా అని చెప్పి అనుకుంటా ఉన్నా అనమాట మనసులోని. ఇంకా కార్ వాష్ అయిపోయింది, ఎంత ఎండగా ఉంది, ప్రతిరోజు అడుగుతున్నారు ఐస్ క్రీమ్ కావాలి అని. లాస్ట్ సమ్మర్లో ఈ పాటికి మేము ఎన్ని ఐస్ క్రీములు తిన్నామో లెక్కలేదన్నమాట. అప్పుడు అంటే కడుపుతోటి ఉన్నాను కదా, సో ఆ సెన్సేషన్ తగ్గించుకోవడానికి ఊరికనే ఏదో ఒక ఐస్ క్రీమ్ తింటా అట్లా ఇట్లా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు వద్దంటే వద్దంటున్నాను, జలుబు చేస్తుంది అని చెప్పి. అప్పటికి ఐకియాకి వెళ్ళి తింటానే ఉన్నాము ఐస్ క్రీమ్లు. లాస్ట్ వీక్ కాదు, అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తినేసరికి జలుబు స్టార్ట్ అయింది. సో ఇంకా అప్పటి నుంచి వద్దంటున్నాను. ఇంకా మా పెద్దోడు ఏంటంటే ఆ చైన్ ఎప్పుడు వేసేసుకుందామా అని ఉంది వాడికి. సరే సండే వేస్తాను కదా అని చెప్పాను కదా, ఇంకా అందుకని సండే వేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. అంటే నేను బయటకు పెట్టద్దురా, లోపలే పెట్టుకో అని చెప్పాను. లోపలే ఉండు, బయట వద్దు అని, మరీ టూ మచ్గా బయటకి వేసుకుని అందరికీ చూపించేలాగా ఎందుకులే అని చెప్పి ఇంక లోపలే పెట్టుకో అన్నాను. ఇంకా నా టాప్ వచ్చి ఈ మధ్య షీన్లో ఆర్డర్ చేశానండి కొన్ని బట్టలు. అంటే సమ్మర్లో కొంచెం జాకెట్ లేకుండా తిరుగుతాం కదా, సో కొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి ఇప్పటివరకు స్వెటర్లతో మేనేజ్ చేసేసాను. ఇంకా మామూలు బట్టలు వేసుకోవాలి. కొన్ని కుర్తాస్ కూడా మమ్మీ కొని పంపించారు ఇండియా నుంచి. అలానే కొంచెం ఇక్కడ బట్టలు కూడా వేసుకోవాలి కదా, ఎంతసేపు కుర్తాలు వేసుకుని తిరగలేనుగా, ఇంకా అలా అని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. ఈ టాప్ షీన్లో తీసుకున్నదే, చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం కాటన్ లాగా ఉంది చూడడానికి, కానీ యాక్చువల్గా సిల్క్ అనమాట. చాలా బాగుండింది అండ్ ఈజీ టు మెయింటైన్ అనమాట. లైక్ వాష్ కానీ ఐరన్ కానీ తొందరగా ఆరిపోతుంది వాష్ చేసిన తర్వాత. అలా ఉందన్నమాట. మెటీరియల్ కూడా బాగుండింది. ఇంకా నా హెయిర్ కట్ కూడా భలే కరెక్ట్గా వచ్చింది. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ అసలు టైమే కుదరలేదు నాకు. ఇంకా కొంచెం హెయిర్ స్ప్రే కొట్టుకుని అట్లానే తలదువ్వేసుకున్నాను. లేయర్స్ మాత్రం భలే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చినాయి అనమాట, అస్సలు అటు ఇటు కాకుండా.
ఇంక మా కుట్టోడు పని ఏంటంటే నా జుట్టు పీకుతూ కూర్చోవడం. మొహం మీద జుట్టు వస్తూ ఉంది కదా, సో వాడికి దొరికినంత పీకుతూ ఉంటాడనమాట. ఇంకా సండే కూడా చర్చ్కి వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళాం. మేము అనుకున్నాం ఆ రోజు అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. బ్రేక్ఫాస్ట్ ఎందుకులే, ఫీకా ఎలాగో అవ్వుద్ది కదా, ఫీకా తినేద్దాం అన్నట్టుగానే బ్రేక్ఫాస్ట్ ఏం వండలేదు, అలానే వెళ్ళాం అనమాట. వెళ్ళి ఆడకెళ్ళి చూసేసరికి ఫీకా లేదు ఆ రోజు. అబ్బా అనిపించింది. మనకు ఆకలిగా ఉన్నప్పుడే ఫీకా ఉండదు, అవసరం లేనప్పుడేమో ఫీకా ఉంటుంది. ఇంకా ఏంటంటే ఈ వీక్ అంతా వీళ్ళు ఇది వేసుకునే ఉండాలన్నమాట, మాస్ జరిగినంతసేపు. అండ్ వాళ్ళ ప్లేసుల్లోనే ఉండాలి ఫస్ట్ బెంచుల్లో. సో ఇంకా అదే పైకి వచ్చి వేస్తున్నాం. అది వీడు అది వేసుకున్నంతసేపు నాకు ఈయనకి వాడిని చూస్తే ఒక ప్రీస్ట్ని చూసినట్టు, ఒక బ్రదర్ని చూసినంత ఫీలింగ్ వస్తుంది. అసలు ఎంత బాగుంటుందో అసలు. అదే మాట వాడితో అంటే నాకు కూడా అలానే అనిపిస్తుందమ్మా అని అన్నాడు. ఏమో దేవుడు ఎవరిని ఆయన సర్వీస్లో పెట్టుకుంటాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ చూద్దాం. ఇంకా వాడు ఇలా కమ్యూనియన్ తీసుకోవడానికి వెళ్తుంటే అదొక మంచి ఫీలింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇలాగ వస్తున్నాము, అండ్ ఎవ్రీడే వాడు కూడా తీసుకుంటున్నాడు మాతో పాటు. కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కుట్టాడు. పప్ప మామ, అది పప్ప మాంసు. ఆ మామ అట్లనే సౌండ్ వస్తుంది సుయ్ అని. దానికి ఏడుపు ఎందుకు చెప్పు, నీకు ఆ సౌండ్ నచ్చలేదా? ఇంకా మా కుట్టోడికి ఏంటంటే నేను కుక్కర్ పెట్టినంతసేపు వాడికి ఆ విజిల్ వచ్చిన దగ్గర నుంచి టెన్షనే, ఏడుస్తానే ఉంటాడు. ఆ విజిల్ సౌండ్ రాగానే ఏడుపు మొదలెడతాడు. పాపం అనిపిస్తుంది. ఆడి దెబ్బకి నాకు అసలుకి కుక్కరే పెట్టబుద్ది కాదనమాట. పప్పొద్దు అంట నేనైతే. ఇంకా ఆ రోజు తప్పలేదు. చికెన్ చేశాను, కానీ ముందు రోజు నైటే అంటే సాటర్డే మధ్యాహ్నం కీమా తిన్నాం, సాటర్డే నైట్ చికెన్ కర్రీ తిన్నాం. అది కొంచెమే మిగిలింది, అవి చేస్తాం రాత్రి. ఎంత బాగా వచ్చిందో అసలుకి. ఇంకా కొంచెమే ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా మామిడికాయ పప్పు కూడా పెట్టాను సండే ఆఫ్టర్నూన్కి. మామిడికాయ పప్పు, చికెన్ కర్రీ చేసుకుని తిన్నాం అన్నమాట. ఇంకా ఏంటంటే స్వీడన్ తెలుగు కమ్యూనిటీలో పోస్ట్ పెట్టారంట, మా తమ్ముడు చెప్పాడు, ఇట్లా మ్యాంగోస్ బంగనపల్లి దొరుకుతున్నాయి అని చెప్పి, ఇట్లాగా డెలివరీ చేస్తాము కావాలంటే పెట్టండి అని చెప్పి. ఇంకా అలాగా కాంటాక్ట్ చేస్తే ఈయన ఇంకా తమ్ముడు కలిసి వెళ్ళారనమాట. రెండు బాక్సులు తెచ్చుకున్నాము. 1.5 kg 400 krona పడింది. అసలు నాకు రేట్ విన్న తర్వాత నాకు అనిపించింది ఎందుకంత అవసరమా అని చెప్పి. అసలు ఇంకేం చేస్తాంలేండి, ఇంత దూరం ఉన్న తర్వాత మామిడికాయలు తినాలి మన ఇవి అంటే కనుక ఇంకా తప్పదు, అంత కాస్ట్ పెట్టి కొనుక్కోవాల్సిందే. వేరే షాపుల్లో అంటే చాలా దూరం, వీడియో స్పీడ్ అలాంటి షాప్స్లో చాలా దూరం అనమాట. అది అక్కడైతే కొంచెం తక్కువకే దొరుకుతున్నాయి, కొంచెం తక్కువకి, కానీ అంత ఓపికగా అంత దూరం ఎవరు వెళ్తారు. సో ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window.